ఈరోజు మనం మటన్ కర్రీ చేసుకుంటున్నామండి. మటన్ కర్రీకి మనం ఆయిల్ వేసుకుంటున్నాము. కళాయి వెలిగించాము. మటన్ కర్రీకి వేడి చేసుకుంటున్నాము. ఆల్రెడీ నేను మటన్ వచ్చేసి కుక్కర్లో ఉడికించేసాను. అది మీకు వీడియో తీయడం అవ్వలేదు. ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి మటన్ వేసి వాటర్లో ఉడికించాను. దాదాపు 8 విజిల్స్ వరకు మటన్ ఉడికించాల్సి వచ్చింది. సో మటన్ అయితే ఉడికిపోయింది. సో ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాము. ఆ ఆనియన్ పేస్ట్ వచ్చేసి 2.5 స్పూన్స్ అండి. ఉల్లిపాయ ముద్ద. నెక్స్ట్ వచ్చేసి జింజర్ అండ్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 2.5 స్పూన్స్. అండ్ గసగసాలు, యాలకులు, లవంగాలు కలిపింది అదొక పేస్ట్. టోటల్ 3 పేస్ట్లు వేసాము. ఆనియన్, జింజర్ గార్లిక్ అండ్ గసగసా పేస్ట్. ఇది కలుపుకోవాలి. ఎయిట్ విజిల్స్ వరకు కుక్కర్లో మనం మటన్ వేసి అన్నిట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఉడికించుకున్నాము. 8 విజిల్స్. హాఫ్ కిలో మటన్కి ఉల్లిపాయలు వచ్చేసి రెండే అండి తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు పేస్ట్ అది. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది, చూడండి ఎలాగ మెత్తగా ఉందో. సో ఈ మటన్ వచ్చేసి ఇప్పుడు ఇది పేస్ట్ ఉంది కదా, ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం అలాగా వేపుకోవాలి. సో కిచెన్లో ఈ మటన్ కర్రీ కోసం మేము ఈ వీడియో తెస్తున్నాము. ఈ షేప్ మారాలి మనకి, అంటే బ్రౌన్ కొంచెం లైట్ వెయిట్ రెడ్ కలర్ కావాలి. అప్పుడు ఇది ఆయిల్ ఉడికింది అనడానికి ఆయిల్ మనకు తేలడమే ద మోస్ట్ ఇంపార్టెంట్. అడుగంటకుండా మనం మధ్యలో ఇలా కలుపుతూ ఉండొచ్చు. మటన్ ఇగురండి మేము వండుతున్నాము. ఇగురులోకి మనకి మసాలా ముద్ద చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో కొంతమంది జీడిపప్పు పేస్ట్, టమాటా పేస్ట్, బాదం పేస్ట్ ఇలాంటివన్నీ వేసుకుంటారు. బట్ మేము వేయట్లేదు. కూరగానే కావాలి అనుకొని సో ఇలాగ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లితో చేసుకుందాము అని కర్రీని మేము ఇలా చేసుకుంటున్నాము. సో మధ్యలో ఇలా అడగంటూ పోతుంది సరే, అలా అడగంటకుండా వేపుకోవాలి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పొయ్యి మనం సిమ్లో ఉంచామా, మీడియంలో ఉంచామా, హైలో ఉంచామా అని చూసుకోవాలి. స్టార్టింగ్ ఆయిల్ మరిగేంత వరకు హైలో ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవి వేపుతున్నప్పుడు కొంచెం స్టార్టింగ్ అయ్యేంత వరకు హైలోనే ఉంచాలి. తర్వాత మీడియంలో పెట్టుకోవాలి, ఆ తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. 3 వేరియంట్స్లో పెట్టుకోవాలి. ఓకే, కర్రీ ఇస్ రెడీ. బాగా కలర్లోకి మారుతుంది ఇప్పుడిప్పుడే.
ఓకేనండి, మసాలా ఇలా వేగింది కదా, ఇందులోని ఇప్పుడు మనం కొంచెం కూర వేసేస్తున్నాము. బాయిల్ చేసుకున్న కర్రీ వేసేసుకుంటున్నామండి, మటన్ కర్రీ. ఆ వాటర్తో పాటు అలా మటన్ వేసాము. ఇప్పుడు ఇది వేగాలి, ఉడకాలి, దగ్గరగా ఉడకాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము. వెయిట్ అండ్ సీ. ఇలా ఉడుకుతుందనమాట. ఇంకా కొంచెం దగ్గర కావాలి, మనం మూత పెట్టేసుకుందాము. సో మధ్యలో ఇలా కలుపుకోవాలండి. దగ్గరగా అయిందా లేదా అన్నది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మటన్ కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మటన్ సింపుల్ చేయడం కానీ టైం పడుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుందాం దాని మీద, ఆవిరి మీద కొంచెం. మటన్ కర్రీలో ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి, ఉల్లిపాయ, ఆనియన్ పేస్ట్, గసగస, యాలకులు, లవంగం, చెక్క కలిపి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాము. ఫస్ట్ వచ్చేసి మటన్ని వాటర్లో ఉప్పు కారం వేసి ఉడికించాము. 8 విజిల్స్ వచ్చాయి. 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కళాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్, జింజర్ గార్లిక్, అల్లం, గసగసాలు, యాలకులు, లవంగాలు కలిపిన పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాము. అది బాగా ఎర్రగా వచ్చిన తర్వాత అప్పుడు ఉడికిన మటన్ అందులో వేసాము వాటర్తో సహా. ఇది దగ్గరగా అవ్వాలి, కొంచెం మూత పెట్టేసుకుందాము. సో వాటర్ చూసారా ఇలాగా దగ్గరగా అవుతుంది. కొంచెం దగ్గరగా అయిపోతే దాదాపు అయిపోయినట్టుగా కూర కూడా అయిపోయింది. కొంచెం దగ్గరికి అవ్వాలి. ఓకే, దీనికి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇగురు మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇగురిని అలా ఉంచేస్తున్నాము. ఇది గారెల్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీలోకి, టిఫిన్లోకి, చపాతీలోకి కానీ, రైస్లోకి, బిర్యానీలోకి, పలావ్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది, తినచ్చు. సో సింపుల్గా ఇంట్లో మనం ఇలా చేసుకుంటాము. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్స్ రూపంలో పెట్టండి ప్లీజ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే స్టవ్ ఆపేస్తున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎలాగా ఈజీగా చేయొచ్చు అనేది చెప్పండి. ఇందులో మేము ఫుడ్ కలర్స్ కానీ ఇంకా ఏం వేయలేదండి. కొత్తిమీర, పుదీనా, కాజు, బాదం ఇలాంటివన్నీ కొంతమంది వేస్తారు, టమాటా వేస్తారు. సో అలాంటివి మేమేం వేయలేదు. సింపుల్గా గసగసాలు, యాలకులు, లవంగం, చెక్క, ఉల్లిపాయ పేస్ట్ అండ్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ధనియాలు కానీ ఏమీ వేయలేదు. సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. కట్టేలా ఫోన్ వేరైపోతుంది.